తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ ఏదైతే 2 విడతల రైతు భరోసా నిధులనైతే ఇప్పటి వరకు విడుదల చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 3వ విడతకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన శుభవార్తనైతే తెలియజేయడం అయితే జరిగింది. 3వ విడత కోసం రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇదైతే ఒక పెద్ద శుభవార్త అనైతే చెప్పుకోవచ్చు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు మనకి ఏదైతే ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వానాకాల సీజన్లో 9,000 కోట్ల రూపాయలను 9 రోజులలో మనకైతే డబ్బులను జమ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి నిధులను మాత్రం 9,000 కోట్లను 3 విభాగాలుగా విభజించి ప్రతి విభాగంలో మిగిలిన రైతులందరికీ నిధులు ఇస్తుంది. అంటే ఇక్కడ మొదటి విడతలో ఏం చేశారు, ప్రతి ఎకరానికి అంటే ఒక ఎకరం కలిగిన నుంచి మొదలైతే 100 ఎకరాలు ఉన్న రైతుకి కూడా 1 ఎకరం లిమిట్గానే పెట్టి అందరికీ భాగాలుగా 1 ఎకరం నుంచి 6,000 రూపాయలు ఎకరానికి 6,000 రూపాయలనైతే జమ చేయడం జరిగింది. ఇక రెండో విడతలో కూడా అదే రీతిలో 2 ఎకరాల నుంచి మొదలు విడత ఏదైతే 100 ఎకరాలు కూడా ఒక్కొక్క ఎకరానికి చొప్పున 6,000 రూపాయలనే జమ చేయడం జరిగింది. అంటే 2 విడతలకు సంబంధించిన కూడా ఇప్పటి వరకు 12,000 రూపాయలు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 3వ విడతల మిగిలిన రైతులకు వేయడానికి నిధుల సమీకరణ కోసం ఆర్బీఐకి సుమారుగా 12,000 కోట్ల రూపాయల బాండ్లు వేయడానికి సంబంధించిన ప్రతిపాదనను ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ 12,000 కోట్ల రూపాయలలో రైతు భరోసాకి కావలసినటువంటి మరో 3,400 కోట్ల రూపాయలను, ఆ తర్వాత మెట్రో కోసం సుమారుగా 1,500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఈ మే నెలలో సమకూర్చే రైతులకు అందించవలసిందిగానైతే రైతు భరోసాని జమ చేసే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటు రైతు భరోసాకు సంబంధించినటువంటి 3వ విడతకు సంబంధించినటువంటి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు నిధుల్ని పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా చూసేటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అయితే చేయండి. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఇటు వానాకాల పంటకు సాగుకు సంబంధించిన అట్లాగే విద్యా సంవత్సరం ప్రారంభంకి సంబంధించిన నిధులను కూడా ఇటు రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సినటువంటి బకాయిలకు సంబంధించిన దాదాపు 800 కోట్ల రూపాయల నిధులను కూడా సకాలంలో అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధపడుతున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. రైతు భరోసా ఏదైతే 3వ విడతపై అప్డేట్, మిగిలిన రైతుల ఖాతాలలో నిధుల విడుదల అప్పుడే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు అనే విషయానికి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 3వ విడతకు సంబంధించిన రైతు భరోసా ఆర్బీఐకి సంబంధించిన ప్రతిపాదనను 12,000 కోట్ల రూపాయల బాండ్లను ఇష్యూ రాగానే దాదాపు 7.5% వడ్డీకి గాను 6 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు కట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ 12,000 కోట్ల రూపాయల సమీకరణ చేయబోతున్నట్లు సమాచారం అయితే మనకి ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఇక ఈ నిధుల ప్రభుత్వం రాగానే దాదాపు మనకి ఏదైతే ప్రభుత్వం రాగానే అందులో 3వ విడత రైతు భరోసా కింద సుమారుగా 3,400 కోట్ల రూపాయల వరకు నిధులను రైతులకు మళ్లించేందుకు ప్రణాళికను కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ యాసంగి సీజన్ పూర్తి కాగానే వానాకాల సీజన్ని కూడా ప్రారంభించాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 5,653 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలో మళ్లించింది. సో మిగిలిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి 1-2 రోజులలో మనకి రైతుల ఖాతాలోకి రావచ్చు అని అయితే సమాచారం అయితే ఇక్కడ మనకి స్పష్టంగానైతే కనిపిస్తుంది. ఇంకా దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన కీలకమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.